అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ, మీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ జిఐ ఆంకాలజిస్ట్. ఇవాళ నేను ఈ వీడియో ద్వారా మీకు ఇసోఫేగస్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలని వివరించదలుచుకున్నాను. ఇసోఫేగస్ అనగా తెలుగులో అన్నవాహిక అని కూడా అంటాము. కామన్ టర్మ్స్ లో దీన్ని ఫుడ్ పైప్ అని కూడా అంటాం. ఆహారాన్ని నోటి నుండి పొట్టకు చేరవేసే ఒక మార్గం, అందుకే దీన్ని ఫుడ్ పైప్ అని కూడా అంటారు. దీని ముఖ్యమైన పని మన శరీరంలో ఏంటంటే, ఆహారం ఇప్పుడు మనం నోట్లు పట్టుకొని నమలడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఆ ఆహారాన్ని మింగడం జరుగుతుంది. ఈ ఆహారాన్ని మనము మింగినప్పుడు ఇది అన్నవాహిక ద్వారా, అంటే ఈ ఇసోఫేగస్ ద్వారానే అది పొట్టకు చేరవేయబడుతుంది. సో ఈ అన్నవాహికలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ అన్నం మింగుడు పడేది ప్రాబ్లం కావచ్చు, అన్నం మింగుడు పడడం కష్టం కావచ్చు. సో ఇసోఫేజియల్ క్యాన్సర్ అనేది అంటే ఈ అన్నవాహికలో క్యాన్సర్ డెవలప్ కావడం. ఇది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్క్వామస్ సెల్ కార్సినోమా, రెండోది వచ్చి అడినో కార్సినోమా. సో ఈ క్యాన్సర్స్ ఏవైతే 2 రకాలు ఉన్నాయో వీటికి ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ లక్షణాలు అయితే ఒకేలాగా ఉంటాయి. సో ఈ ఇసోఫేగస్ క్యాన్సర్ యొక్క మొదటి లక్షణానికి వస్తే, అన్నం మింగడానికి కష్టం కలగడం. అంటే అన్నం మింగినప్పుడు అన్నం గొంతులో కానీ ఛాతిలో కానీ ఇరుక్కుపోవడం, కిందకు వెళ్ళకపోవడం. దీన్ని ఇంగ్లీష్లో డిస్ఫేజియా అంటారు. డిస్ అంటే బాధ, ఫేజియా అంటే తినడం. సో ఈ డిస్ఫేజియా ఏదైతే అన్నం మింగుడు పడడం కష్టంగా ఉండడం అనేది నెమ్మదిగా మొదలవుతుంది. ఫస్ట్ అది సాలిడ్ ఫుడ్కి, ఘనాహారానికి అడ్డుపడడం జరుగుతుంది. సో ఘనాహారం తిన్నప్పుడు మనకు ఈ ప్రాబ్లం కలగచ్చు. ఆ స్టేజ్లో మనకు ఎవ్రీ టైం, అంటే ఈచ్ టైం వెన్ వీ ట్రై టు టేక్ ద ఫుడ్, ద పేషెంట్ విల్ టేక్ వాటర్ అలాంగ్ విత్ ఇట్. అంటే ఆహారాన్ని నమ్మి మింగినప్పుడు ఘనాహారాన్ని నీళ్లు తాగి దాన్ని క్లియర్ చేసుకోవడం. ఇది గ్రాడ్యువల్గా స్లోగా మనకు ద్రవాహారానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ద్రవాహారం అంటే లిక్విడ్ డయట్. ఆ తర్వాత కొద్దిగా అడ్వాన్స్ స్టేజెస్ లో అది ఎంగిలి మింగడానికి కూడా ఇబ్బంది కావచ్చు, అంటే సలైవా. ఈ స్టేజ్ ని మనము అబ్సల్యూట్ డిస్ఫేజియా అంటాం. అంటే ఏ ఒక్క పదార్థాన్ని కూడా మనము పేషెంట్ అనే అతను మింగలేడు అనమాట. సో ఈవెన్ అతని ఎంగిలి కూడా మింగలేడు. సో ఇది ప్రోగ్రెసివ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ డిస్ఫేజియా అంటాం. ఇక మనకు ఈ అన్నం మింగుడుపడే కష్టంతో పాటు అన్నం మింగుతున్నప్పుడు నొప్పి కూడా కలగచ్చు. ఆ నొప్పి అనేది మనకు గొంతులో రావచ్చు, ఛాతీలో రావచ్చు, లేదా పొట్ట పైభాగంలో రావచ్చు. సో రెండో లక్షణానికి వస్తే వెయిట్ లాస్. ఈ వెయిట్ లాస్ అనేది మనకు 2 కారణాల వల్ల జరగచ్చు. ఒకటి క్యాన్సర్ వల్ల, రెండోది వచ్చి మనకు ఈ ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వెయిట్ లాస్ జరగచ్చు. ఈ వెయిట్ లాస్ తో పాటు ఆకలి లేకపోవడం కూడా లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆకలి లేకపోవడం అనేది క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణం. ఇది యూజువల్ గా మనకు మోర్ దాన్ 1 month, అంటే 30 రోజుల కంటే ఎక్కువ ఆకలి లేకపోవడం అనేది ముఖ్యమైన లక్షణం కావచ్చు. ఇంకా 4వ లక్షణానికి వస్తే అనీమియా, రక్తహీనత. ఈ రక్తహీనత అనేది ట్యూమర్ బ్లీడింగ్ కావడం వల్ల వామిటింగ్ లో కానీ మోషన్ లో కానీ మనకు రక్తం కనిపించవచ్చు. తర్వాత ఈ ఆహారం తగ్గిపోవడం వల్ల న్యూట్రిషనల్ అనీమియా కూడా రావచ్చు. సో ఈ లక్షణాలు ఉన్న పేషెంట్స్, ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి చిన్న టెస్ట్ల ద్వారా, అంటే ఎండోస్కోపీ, బల్బ్ టెస్ట్ అంటాము, ఎండోస్కోపీ ద్వారా, ఒక ఎక్స్రే, బేరియం స్వాలో అంటాం. ఈ 2 టెస్ట్ల ద్వారా మనము ఈ అన్నవాహిక క్యాన్సర్ ని ఈజీగా కనుక్కోవచ్చు. సో ఈ లక్షణాలు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈ లక్షణాలని నిర్ధారించి, జబ్బుని నిర్ధారించి తర్వాత అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం కంప్లీట్ గా ఈ ఇసోఫేజియల్ క్యాన్సర్ అనేది మనము నిర్మూలించవచ్చు. సో ఆహారం మింగుడు పడకపోవడం, ఆహారం మింగడప్పుడు మనకు నొప్పి రావడం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం అండ్ రక్తహీనత, అనీమియా ఉండడం అనేవి మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ ఇసోఫేజియల్ క్యాన్సర్ కావచ్చు. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ and make an early diagnosis and start the treatment. Thank you.